హలో గాయస్. సో బేసిక్లీ ఈరోజు ఏంటంటే నేను వన్ డే ఫుడ్ ఛాలెంజ్ అయితే నేను తీసుకోవాలనుకున్నాను. ఈ డే మొత్తంలో నేను ఎంత ఫుడ్ అయితే నేను తినగలుగుతానో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మేబీ నేను 10,000 to 15,000 నేను తినగలుగుతానేమో అని నేను అనుకున్నా ఈ డే మొత్తంలో. సో లెట్స్ ట్రై టు డూ దిస్. మార్నింగ్ అని అన్నానే కానీ నా డే స్టార్ట్ అయ్యేసరికి 10:30 అయింది. సరే ఇంకా టిఫిన్కి ఎక్కడికి వెళ్ళి తిందామా అని ఆలోచిస్తే సరే ఏదో ఒకటికి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు కట్ల పొయ్యి మీదనే ఆల్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అనేది వీళ్ళు తయారు చేస్తారు. సరే అని చెప్పేసి అక్క 2 ఎగ్ దోశ ఇచ్చి అని చెప్పేశాను. అక్క అయితే వేడిగా 2 ఎగ్ దోశ అయితే వెయిట్ చేసింది. టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంది. ఇక టిఫిన్ చేసిన వెంటనే నాకు ఎందుకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. సరే అని చెప్పి రోబో డౌనింగ్ పక్కనే ఉన్న డూమండ్ క్రీమరీకి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ నాకు నచ్చిన ఐస్ క్రీమ్ అయితే లోటస్ బిస్కాఫీ అండ్ బిస్కాఫీ థిక్ షేక్ చాలా బాగుంటాయి. ఈసారి ఎప్పుడైనా ఈ లైన్లో మీరు ఎవరైనా వస్తే ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేశాను. చాలా బాగుంది. అలాగే థిక్ షేక్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇవైతే తాగేశాను. ఇంకైతే బిల్ అయితే 558 అయింది. ఇంకెలాగో ఇంటికే కదా వెళ్ళేది. సరే వెళ్తూ ఒక జ్యూస్ అయితే తాగాలనిపించింది. సరే అని చెప్పి జ్యూస్ షాప్కి వెళ్ళి ఒక పోమోగ్రనేట్ జ్యూస్ అయితే నేను ఆర్డర్ పెట్టేశాను. అన్న అయితే ఇచ్చేసాడు. చల్లగా తాగేశాను. ఇంకైతే ఇంటికి స్టార్ట్ అయిపోదాం అనేసి వెళ్తూ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకోవాలనిపించింది. సరే అన్న అయితే కేజీ అడిగాను. కేజీ 200కి 3 మాత్రమే తూగాయి. ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోయాను. నేనైతే అనుకున్నాను పైనాపిల్ కట్ చేసినంత కష్టంగా కట్ చేస్తుందేమో అనుకున్నాను. కానీ మ్యాంగో కట్ చేసినంత ఈజీగా కట్ చేసి నా చేతికైతే ఇచ్చేసింది ప్లేట్. డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ చేయడం అయితే ఇదే మొదటిసారి. కానీ చెప్పగానే ఉంది కానీ హెల్త్కి అయితే చాలా మంచిదంట. చాలా బాగుంది. సో అదైతే తినేసి 1 అవర్ రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకొని ఇంక మళ్ళీ యుద్ధానికి అయితే సిద్ధమైపోయి టేబుల్ 9కి అయితే వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ తిరుపతిలో ఉన్న అన్ని రెస్టారెంట్లు అయితే నేను తినేసాను. కానీ నాకు టేబుల్ 9లో నచ్చినంత టేస్ట్ నాకైతే ఎక్కడా నచ్చలేదు. ఈ టేబుల్ 9లో నాకు నచ్చిన స్టార్టర్ ఏంటంటే రెడ్ పెప్పర్ చికెన్ చాలా బాగుంటుంది. దాంతో పాటు థమ్స్ అప్ కూల్ డ్రింక్ ఒకటి, రెడ్ రొమాన్స్ కూల్ డ్రింక్ ఒకటి, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్ చిల్లీ చికెన్ ఇవైతే ఆర్డర్ పెట్టేసి అయితే తినేసాను. టేస్ట్ వైజ్ గా టేబుల్ 9లో అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది. ఈ ఫుడ్ అంతా తినేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. సరే అని చెప్పి ఎలాగోలా మొత్తం లాగిచ్చేసాను. ఏదో డేర్ అని తినేసానే కానీ లాస్ట్ కి నా పొజిషన్ అయితే ఎలా అయిపోయింది. వల్ల కాలేదు లేవడానికి. సో అంతా అయితే తినేసాను. ఇంకైతే ఇంటికి వెళ్దాం అని చెప్పేసి సరే అయితే బైక్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇంటికి వెళ్తూ మళ్ళీ ఎందుకో నాకు డ్రాగన్ ఫ్రూట్ మళ్ళీ తీసుకోవాలనిపించింది. సరే అని చెప్పేసి మళ్ళీ 1 kg అయితే తీసుకున్నాను. అక్కడైతే 220 తీసుకున్నాడు. ఇప్పుడైతే 200 తీసుకున్నాడు. ఇంకైతే ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోయాను. సో మా చెల్లిని అయితే అడిగాను, నాని డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇవ్వు నాని అని అంటే మా చెల్లి నాకు లేదు, నాకు పని ఉంది అని చెప్పింది. సో మా చెల్లికి ఏంటంటే పానీపూరి అంటే చాలా ఇష్టము. సో మా చెల్లికి పానీపూరి తీస్తా అని చెప్పాను. పరిగెత్తుకుంటా వచ్చి అయితే డ్రాగన్ ఫ్రూట్ నీట్ గా కట్ చేసి పీసెస్ గా కోసి నాకైతే ఇచ్చేసింది. సో నేను నెమ్మదిగా తిని అయితే పెట్టేశాను. ఎందుకో ఫస్ట్ డేనే నాకు డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగా నచ్చేసింది. బాగా అయితే తినేసాను అన్ని. సో ఇంకా 1 అవర్ అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ యుద్ధానికి అయితే రెడీ అయిపోయాను. సరే అని చెప్పి ఇప్పుడు ఏం తిందామా అనుకునే టైంలో నాకు ఎందుకో చికెన్ బర్గర్ అండ్ ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఇంకా బాలాజీ కాలనీ దగ్గరలో ఉన్న నందిని స్వీట్స్ అండ్ బేకరీకి అయితే వెళ్ళిపోయాను. సో అక్కడికి ఇంకా అలాగే నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళి ఆర్డర్ చెప్పేశాను. ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ విత్ వాటర్ బాటిల్ పెప్సీ అయితే ఇచ్చేసింది. సో నేను వెళ్ళినప్పుడే ముందే చెప్పాను ది కాస్ట్లీయెస్ట్ ఐస్ క్రీమ్ అయితే ఇవ్వండి అక్క అని చెప్తే ఆమె అయితే ఒక ఐస్ క్రీమ్ అయితే పెట్టేసింది. తన నేమ్ కూడా నాకు తెలియదు కానీ తింటుంటే చాలా బాగా నచ్చింది. సో అందుకే ఐస్ క్రీమ్ పెప్సీ అయితే నీట్ గా తిని అయితే తాగేశాను. నెక్స్ట్ అయితే బర్గర్ అయితే చేతికొచ్చింది. బర్గర్ తింటుంటే అది ఎప్పుడు అవుతుందా అనిపించింది. అక్కడికే నాకు చాలా ఎగిట్ ఫీలింగ్ వచ్చింది. కానీ తినాలి కదా తప్పదు. నేను ఇంత కష్టపడి తిన్నా కూడా బిల్లు మాత్రం అక్కడ 445 రూపీసే అయింది. అరే తినేసి బయటకు వస్తుంటే మాత్రం నానా రకాలుగా అనిపించింది కడుపులో. ఇంకా నా పొట్ట అయితే చాలా ఫుల్ గా ఉంది. సరే ఒక 3 అవర్స్ తర్వాత ఒకేసారి డిన్నర్ కి అయితే వెళ్దామని అయితే అనుకున్నాను. సో వెళ్లే టైం కంతా వర్షం అయితే చాలా హెవీగా పడతా ఉంది. కాసేపు అలాగే ఒక పక్కన అయితే కూర్చొని ఇంకా కాసేపు తగ్గిన తర్వాత అయితే వెళ్దామని అయితే అనుకున్నాను. ఇంకా కొంచెం తగ్గింది కదా అని చెప్పేసి ఇంకైతే బయలుదేరదామని బైక్ అయితే స్టార్ట్ చేశాను. సో వెళ్తూ ఉంటే అప్పటికే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఫుల్ గా. ఎందుకో నా దరిద్రం అలాగే ఏడ్చింది. మళ్ళీ టేబుల్ 9కే తినడానికి వెళ్దాం అయితే అనుకున్నాము. కానీ వర్షం ఎంతో ఇలా పట్టుకుంది. ఇంకా రోడ్డు అన్న ప్రశాంతంగా ఉందిలే వెళ్దాం అనుకుంటే కాస్త దూరం వెళ్ళేసరికి వాటర్ అయితే చాలా ఫుల్ గా ఉన్నాయి. సో ఎలా వెళ్ళాలో తెలియక కాళ్ళు అయితే గాల్లో పెట్టుకొని అయితే వెళ్ళాము. తిరుపతిలో ఉన్న వాటర్ అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపించింది. సరే అని చెప్పి స్లోగా అయితే వెళ్ళిపోయాము. ఎందుకో తెలియదు కానీ ఇక్కడ ఉన్న టేబుల్ 9కి అయితే మేము చాలా కనెక్ట్ అయ్యాము. మాకు ఫుడ్ అయితే మాకు అంతలా నచ్చింది. సో నేనైతే చాలా బాగా తడిచిపోయాను. కాసేపు బయట నిల్చొని తల ఆరబెట్టుకొని అక్కడ ఉన్న మిర్రర్ కి అయితే ఒక చిన్న పోజ్ అయితే ఇచ్చేసాను ఇలాగా.
ఇంకా అయితే లోపలికి వెళ్ళి కూర్చుందామని లోపలికి వెళ్ళి అయితే కూర్చున్నాము. అక్కడ ఉన్న ఏసీకి నేనైతే గజగజ వణుకుపోయాను. ఇంకా ఇలాగే వణుకుతూ ఆర్డర్ అయితే చెప్పేశాము. నేనున్న ఆకలికి వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఫుల్ గా ఫుడ్ అయితే బాగా కుమ్మేశాను. సో ఇంకా లాస్ట్ లో అయితే వీడియో తీశాను. ఫుల్ గా అయితే అక్కడైతే తినేసాను. అక్కడికే నాకు హమ్మయ్య ఇంకా నా వల్ల కాదు అనిపించింది. కొంచెం అలాగో ఇలాగో ఫుడ్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను. సో ఇంకైతే వెళ్ళాలనుకున్న టైం చూస్తే 11 అయిపోయింది. రెస్టారెంట్ లో అయితే మేము వెళ్ళిన తర్వాత వెళ్ళాలని చెప్పి అక్కడ ఉన్న సర్వర్లు అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో నేనైతే చిన్న వీడియో అయితే తీసాను. లాస్ట్ అయితే మేము తప్ప ఇంకెవరు లేరు రెస్టారెంట్ లో. ఇంకా ఎక్కువ సమయం ఇక్కడ ఉంటే బాగోదు కదా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే చిన్నగా అయితే బయలుదేరేద్దామని స్టార్ట్ అయిపోయాము. ఇప్పటికైతే నా డేర్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకైతే నేను ఇంకా తినలేను. ఇప్పటికే 11:30 అయిపోయింది టైము. ఏదో పెద్ద తినేసే ఓడిలాగా 10,000 15,000 తినేస్తాను అని చెప్పాను. కానీ లాస్ట్ కి ఈ రోజు మొత్తం నేను తినింది క్యాలిక్యులేట్ చేస్తే 6,000 రూపీస్ అయితే నేను తిన్నాను. నా డేర్ అయితే ఈ రోజుకి ఇలా అయితే కంప్లీట్ అయింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.